వేర్వేరుగా ఉన్న గ్రామీణ బ్యాంకులను కలిపి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే గ్రామీణ బ్యాంకు ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి గంగ్వార్ని కలిసి ఈ మేరకు కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తికి కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు వినోద్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంక్ గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది 5 జిల్లాల్లో ఈరోజు తమ కార్యకలాపాలు జరుపుతున్నది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కలిసి ఆ గ్రామీణ బ్యాంకు ఈరోజు కార్యకలాపాలు జరుపుతున్నది. విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేవలం ఒకే గ్రామీణ బ్యాంకు ఉండాలని చెప్పి మేము భావించడం జరిగింది. కాబట్టి ఆ ప్రక్రియలో మొదటి దశలో డెక్కన్ గ్రామీణ బ్యాంక్ ఈరోజు తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మార్పు చెందినది. మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏదైతే 5 జిల్లాల్లో పనిచేస్తుందో అది కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మార్చాలని చెప్పి పార్లమెంట్లో ఇదివరకు మేము ప్రస్తావించాం. మరి ఈరోజు సంతోష్ గంగావర్ గారు, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, స్టేట్ మినిస్టరు, వారిని కలిసి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. వారు వెంటనే అధికారులతో మాట్లాడి ఆదేశించడం, మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అయిపోయింది. కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంక్గా అన్ని జిల్లాలో, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 31 జిల్లాలో తమ కార్యకలాపాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఒకే ఒక నేషనలైజ్ బ్యాంక్, అది SBI, దాని కింద తెలంగాణ గ్రామీణ బ్యాంక్ యావత్తు తెలంగాణ జిల్లాలో ఉండే విధంగా బాగా ఉంటుంది. మరి పటిష్టంగా పనిచేయచ్చు. తెలంగాణ ప్రజలకు కూడా ఇది మా గ్రామీణ బ్యాంక్, ఇది మా రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ అనేటువంటి పేరు కూడా బాగుంటుందని చెప్పి నేను వారికి చర్చల్లో చెప్పడం జరిగింది. వారు దాన్ని సుముఖంగా ఆలోచన చేస్తామని చెప్పారు. వెంటనే అధికారులతో మాట్లాడారు. అతి త్వరలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఒకే గ్రామీణ బ్యాంకు, దాని పేరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా ఉండే విధంగా నేను నిర్ణయం తీసుకుంటానని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం జరిగింది.